మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో వేసేశారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసరాల ధరలు పెంచారన్న వైఎస్ జగన్. తిరువురులో బెల్ట్ షాపుల నిర్వహణపై కొలికపూడి ఆగ్రహం. వైన్ షాపుల ఓనర్లే బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఫైర్. డిప్యూటీ సీఎం భట్టి మంత్రి తుమ్మల్ను కలిసిన కేటీఆర్. సిరిసిల్ల నేతన్నల కష్టాలను వివరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ తో 40 ఏళ్ల రాజకీయ ప్రయాణానికి జీవన్ రెడ్డి గుడ్ బై. జగిత్యాల కార్యకర్తల సమావేశంలో రాజీనామా ప్రకటించిన జీవన్ రెడ్డి. నల్గొండలో సిలిండర్ల బ్లాక్ దందా. 75 గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న అధికారులు. సిలిండర్కు 1000 నుంచి 1500 అదనంగా వసూలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో హెచ్పీ గ్యాస్ ఎత్త బారులు. కట్టలు దొరక్క గ్యాస్ లేక పస్తులుంటున్నామంటున్న ప్రజలు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో డీజిల్ కొరత. నిలిచిన 500 బోట్లు సబ్సిడీ ఇవ్వకపోగా డీజిల్ కూడా ప్రభుత్వం నిలిపివేసిందన్న మత్స్యకారులు. సిలిండర్ బుకింగ్ సమయం పెంచిన ఆయిల్ కంపెనీలు. డబుల్ సిలిండర్ బుకింగ్ టైం 25 నుంచి 35 రోజులకు పెంపు. రాజమండ్రిలో దళిత సంఘాల ఆందోళన. ఎస్సీలపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన. వికారాబాద్ జిల్లాలో సుగుణ స్టీల్ కంపెనీలో పేలుడు. 6గురికి గాయాలు. ప్రమాదాన్ని గోప్యంగా ఉంచుతున్న కంపెనీ. ఆదిలాబాద్ జిల్లా అందర్బంద్ గ్రామ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశం. ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుక్రు లొంగుబాటు. మరో 4 మావోలతో కలిసి జనజీవన స్రవంతిలో. షెడ్యూల్ కన్నా ముందుగానే పార్లమెంట్ సమావేశాల ముగింపు. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాలు ముగించాలని భావిస్తున్న కేంద్రం. పాక్ కు షాక్ ఇచ్చిన ఇరాన్. హర్మూజ్ లో పాక్ షిప్ ను అడ్డుకున్న ఇరాన్. పాక్ షిప్లకు అనుమతి లేదని అడ్డగింత. యెమెన్లో భీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు. ఆకస్మిక వరదల వల్ల 6 మృతి. భారీ వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.